హాయ్ అండి. ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. ఉదయం లేవగానే అండి మా బాబుని వాళ్ళ డాడీకి ఇచ్చాను, చలి పుడుతుందని. దుప్పటి కప్పారు. దుప్పటి కప్పి ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. నేనైతే ఎర్లీగా లేచేసి బాబుకి పాలు ఇచ్చేసి ఆ తర్వాత నా పని నేను చూసుకుంటానండి. ఉదయమే లేస్తాను, కొంచెం చీకటి ఉన్నప్పుడే లేస్తాను. ఎందుకంటే నాకు పని అవ్వదు. అసలు అంత చీకటిగా లేచినా కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక పని మిగిలిపోయి ఉంటుంది. 4:30, 5కి అలా లేస్తాను. సండే రోజైతే కొంచెం ఎక్కువ పడుకుంటానండి. లేయబుద్ధి కాదు, అంటే సెలవే కదా అనిపిస్తుంది. ఇప్పుడైతే మాకు వచ్చేసి సర్వే జరుగుతుందండి. లెప్రసీ సర్వే అని ఉంటుంది, అది జరుగుతుంది. లెప్రసీ సర్వే చూసుకుంటూ మిగతావి కూడా ఉంటాయండి ప్రోగ్రామ్స్. ఒక్కొక్క రోజు 104 వస్తుంది, ఒక్కొక్క రోజు సెషన్ వస్తుంది, ఒక్కొక్క రోజు సెక్టార్ మీటింగ్కి అటెండ్ అవ్వాలంటారు. అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఎర్లీగా లేస్తాను. మరి ఒక్కొక్కసారి అయితే బాబుకి స్నానం కూడా చేయించలేనండి. ఎవరో ఒకళ్ళు దేవుడి దయ వల్ల ఎవరో పక్కింటి ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళు పోసి బాబుని చూసుకుంటారు. అక్కడ వచ్చేసి మా బాబుకి చలి పుడుతుందని కాళ్ళు అయితే షర్ట్లో పెట్టుకున్నారు మా ఆయన. చలి వేస్తుందని. వాడికేమో చలి అనేది అర్థం కావట్లా, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా ఆడుకుంటారండి వాళ్ళు. నేనైతే వచ్చేసి ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి. దేవుడు మాకు చేసిన సాయం గురించి మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఆయన్ని గట్టిగా నమ్ముకుంటే ఆయనైతే చాలా సహాయం చేస్తాడు. నా విషయంలో అయితే నాకు అదే హెల్ప్ చేశాడు. ఫస్ట్ టైం అండి మా ఆయనకి కోవిడ్ వచ్చినప్పుడైతే అసలు మేము ఆయనకి కోవిడ్ పాజిటివ్ వస్తుందని నేను అనుకోలేదు, కానీ వచ్చింది. మా ఇంట్లో మేము అందరం టెస్ట్ చేయించుకున్నాం. ఎందుకంటే దగ్గు వస్తుంది ఎక్కువ కరోనా వచ్చినప్పుడు. సెకండ్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి. ఫస్ట్ టైం అయితే రాలేదు. అప్పుడైతే మా దగ్గర అయితే రూపాయి కూడా లేదు, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయనకు ఆయాసం ఎక్కువ వచ్చేసింది. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు అడ్మిట్ అయినప్పుడు మా దగ్గర అయితే రూపాయి లేదండి. ఒక్క 100 రూపీస్ చేతిలో పట్టుకున్నానండి. ఆ 100 రూపాయలు కూడా మా ఆయన వాళ్ళ తమ్ముడు ఇచ్చాడు ఖర్చులు ఉంచుకోమని. అంటే వాళ్ళ దగ్గర కూడా ఉండవు కదా, ఆ 100 ఎక్కువ. అసలు ఈ 100 సాయం చేశాడు అనిపించింది. ఆ 100 రూపీస్ పట్టుకొని అంబులెన్స్ ఎక్కానండి. రూపాయి లేదు నా దగ్గర అయితే. అప్పుడు తన దగ్గర రూపాయి లేదు. ఎట్లా చేయాలి, ఆ దేవుడే సాయం చేస్తాడు అనుకున్నాను. అనుకున్నట్లే దేవుడే సాయం చేశాడండి. మా ఆయన అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే, అమ్మాయి ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు, కనీసం ఈ అరటి పండ్లన్నా తిను అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ బనానాస్ కూడా నాకు ఆయనకి హాస్పిటల్లో ఇచ్చారండి పేషెంట్ అని. సో అవి నన్ను తినమంటున్నారు. ఆయన రూపాయి కూడా చేతిలో పెట్టుకోకుండా వెళ్ళాము. కానీ ఆయన దేవుడు సాయం ఎలా అయినా మనకు అందిస్తాడండి. అట్లాంటిది నేను ఎవరిని అడగలేదు. మేము ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, మాకు రూపాయి కూడా లేదు, మాకు ఇంత కొంచెం అన్న డబ్బులు ఇవ్వండి అని మా అమ్మ వాళ్ళని కానీ మా అన్న వాళ్ళని కానీ నేను ఎవరిని అడగలేదండి. కానీ దేవుడే సాయం చేశాడు. వాళ్ళ ద్వారానే మాకు సహాయం అందింది. ఇంకా మా పెద్దన్న అయితే ఫోన్ చేసి ఎక్కడున్నారమ్మా అని అడిగాడండి. అడిగితే ఇట్లా బావకి బాగలేదన్న, కరోనా పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాము అని చెప్తే, ఖర్చులు కొన్నియో లేవనమ్మా, ఒక 1000 రూపాయలు వేస్తానని చెప్పేశాడు. నేనైతే అడగలేదు. మా అన్న ఎప్పుడు కూడా నాకు డబ్బులు వేయడు, కానీ ఆ టైంలో దేవుడు మా అన్న ద్వారా మాకు సాయం చేశాడు. సో అట్లా అన్న వేయడము, మా పెద్దమ్మ, మా అమ్మ, ఇంకా చాలామంది హెల్ప్ చేశారండి. చాలామంది ప్రార్థనల వల్ల అయితే ఆయన ఈరోజు ఇలా ఉన్నాడు. అప్పటికి చాలా చేంజెస్ వచ్చాయండి బాడీలో అయితే మాత్రం. ఇప్పటికీ బాధపడుతుంటాడు. మనిషినైతే ఉన్నాననే కానీ చాలా చేంజెస్ వచ్చాయని. కానీ దేవుడు ఒక కార్యం అనుకున్నాడంటే ఆ మనిషిని నిలబెడతాడు. ఆయన చిత్తం లేనిది మనకి ఏదైతే జరగదు కదా. సో అలాగేనండి, ఆయన్ని నా కోసమే దేవుడు ఉంచాడనిపించింది. 100 రూపీస్తో మనం అడుగుపెట్టాము. అలాంటిది మనకి ఇప్పుడు ఇంత సాయం దొరికిందని 20,000 అయిందండి. హాస్పిటల్లో 18 రోజులు ఉన్నాము. కానీ ఇంకా అందరి సాయం అందింది మాకు. ఒకరు చేశారు, ఒకరు చేయలేదు అని కాదు, కానీ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాము. చాలా హ్యాపీ అనిపించింది. మా వార్డులోనే ఎంతోమంది చనిపోయారండి, కానీ నాకు చాలా భయం వేసింది. ప్రతిరోజు ఆయన చూసుకుంటూ ఉండేదాన్ని, అంత భయం వేసింది. ఇక్కడ వచ్చేసి నేను డ్యూటీకి వచ్చానండి. డ్యూటీకి వదిలిపెట్టి వెళ్ళారు. నా సర్వే అయిపోయాక నేను అక్కడ కూర్చున్నాను.
ఇంకా మా హస్బెండ్ విషయానికి వచ్చేస్తే ఆయన కరోనా వచ్చినప్పుడైతే దేవుడే బతికిచ్చాడండి చాలా వరకు. నిజంగా ఆయన వయసు వాళ్ళు, ఆయనకంటే చిన్న వాళ్ళు కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో. మా దగ్గర రూపాయి లేదు, రూపాయి లేకుండా అడుగు పెట్టాము. కానీ ఆ దేవుడే మాకు అన్నీ సహాయం చేశాడు. గట్టిగా అనుకుంటే ఏదైనా ఇస్తాడు అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది ఆ రోజు. నిజంగా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా మనకి సాయం చేస్తాడు అనిపించింది. అదేనండి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయము. మనం ఆపదలో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కాదు ఎవరూ సహాయం చేయరు. కానీ మనం దేవునికి మనం అడిగితే ఖచ్చితంగా దేవుడైతే ఇస్తాడు అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. పిల్లల విషయం కూడా అండి, నేనైతే మా ఆయన అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నారు. కానీ ఆయన వద్దు అనుకున్నా కూడా నాకు ఒక్క బిడ్డన్న కావాలని నేను అనుకున్నాను. దేవుడు సహాయం చేశాడు. వెంటనే కన్సీవ్ అవ్వడం. అందులోనూ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక ఆడపిల్లని అయ్యుండి నాకు ఆడపిల్ల కావాలని నేను అనుకోలేదండి. ఒక్కళ్ళు చాలు అని చెప్పాడు. ఎమ్మటే ఆపరేషన్ చేపిస్తా అన్నాడు మా ఆయన. సో ఆ ఒక్కళ్ళేదో నాకు అబ్బాయే కావాలి అనుకున్నాను. నాకు ఒంటికి నీరు వచ్చేసి ఇట్లా చాలా ఇబ్బంది పడ్డప్పుడు రకరకాలుగా అన్నారు మా ఏరియాలో ఉండేవాళ్ళు కూడా. అప్పటికి నేనేం బాధపడలేదు. నాకైతే అబ్బాయే కావాలి తండ్రి, నీ చిత్తం అయితే నాకు అబ్బాయినే ఇవ్వండి అని చెప్పేసి నేను దేవునికి అడిగాను. నాకు అబ్బాయినే ఇచ్చాడండి. కనీసం తిఫా స్కాన్ కూడా తీయించలేదండి మేము. అంటే బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అదొక్కటే తెలుసు. నార్మల్ స్కానే తీయించాము. తిఫాలో అయితే అన్నీ చూస్తారు కదా, అట్లాంటి స్కాన్ కూడా నేనేం తీయించలేదు. కానీ బిడ్డ ఆరోగ్యంగా పుట్టిందండి. 3.2 ఉన్నాడు వెయిట్ పుట్టినప్పుడు. అదేనండి నేను చెప్తుంది, మనం దేవునికి అడిగితే ఏదైనా దేవుడు మనకిస్తాడు అని. కానీ గట్టిగా అడగాలి, ఒకటే పెట్టుకొని అడగాలి, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఆయన ఇవ్వందంటూ ఏమీ లేదు. ఆయన అన్నీ ఇవ్వగలడు. కానీ కొంచెం వెనుక ముందు ఉంటుంది అంతే. నేనైతే అదే అనుకుంటున్నాను. నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం రావడం లేదండి, కొంచెం భయంగా ఉంది. ఎట్లా ఉందో ఏమో అర్థం కావట్లేదు. నాకు కమెంట్ చేయండి నేను సరిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నానా లేదా అని. మీకు ఓకే వాయిస్ ఓవర్ అంటే నేను బ్లాగ్ చేస్తానండి. ఏమైనా తప్పులుంటే చెప్పండి, అది కూడా మెసేజ్ పెట్టండి, నేను సరి చేసుకుంటాను. నేను తీసే వీడియోలో కానీ నేను చెప్పే మాటల్లో కానీ ఏమైనా తప్పు ఉంటే చెప్పండి, నేనైతే సరి చేసుకుంటాను. వ్లాగ్ చేయడం అయితే మొదటిసారి కదండి, నాకైతే రావడం లేదు. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇంకా మీరేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఆడవాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీలో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, అట్లాంటి వాటి గురించి అడగండి, నేనైతే చెప్తాను. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఎందుకంటే నేను చూస్తుంటాను కదండి డ్యూటీలో ఉన్నప్పుడు, వాళ్ళ కంప్లైంట్స్ చెప్తుంటారు. నాకు తెలిసిన సజెషన్స్ నేను ఇస్తుంటాను. అంటే చాలామంది డాక్టర్స్ ఉన్నారనుకోండి, మాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అట్లాంటివి చెప్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు. నేనేమైనా తప్పు మాట్లాడుంటే నాకు ఇట్లా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం వ్లాగ్స్ అనేవి చేస్తున్నాను కాబట్టి. సో అదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.